హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీబీకే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్. టీఎస్ హైకోర్టులో అలాగే జిల్లా కోర్టులో వివిధ రకాలైన పోస్టులకు సంబంధించి హైకోర్టు వారు నిన్నటి రోజున వాళ్ళ వెబ్సైట్లో ఆ డేట్ అనేది ప్రకటించడం జరిగింది. ఇప్పటికి అభ్యర్థులందరికీ కూడా తెలిసే ఉంటుంది. సో అనుకున్నట్లుగానే గతంలో కూడా మీకు చెప్పాను నేను, ఏప్రిల్ 2nd వీక్ 3rd వీక్ నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయని అదేవిధంగా వాళ్ళు ఇచ్చారు. ప్రస్తుతం ఇచ్చిన డేట్లన్నీ కూడా ఆన్లైన్ మోడ్లో జరిగే ఎగ్జామ్స్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అంటారు. సో వీటి వివిధ స్లాట్లో జరుగుతాయి. మీరు ఈ నెల 8వ తేదీ నుంచి ఆల్ టికెట్లో డౌన్లోడ్ చేసుకుంటే ఆ ఆల్ టికెట్లో మీరు ఏ దానికి అప్లై చేశారో ఆ యొక్క ఎగ్జామ్ కోడు, ఆ టైము, అలా స్లాట్ కూడా క్లియర్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. కనుక మీరు తప్పనిసరిగా 8వ తేదీనే ఈ యొక్క ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే వివరాలన్నీ వస్తాయి. కనుక మీరు ఏమీ కంగారు పడిన అవసరం లేదు. అయితే ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం టీఎస్ హైకోర్టు డేట్లు వచ్చాయని చెప్పడం కాదు. అది అందరికీ ఆల్మోస్ట్ తెలిసిపోతుంది, ఎందుకంటే పత్రికల్లో సోషల్ మీడియాలో వస్తుంది. ఈ ఉన్న 10-12 రోజుల్లో గరిష్టంగా మార్కులు సాధించే విధంగా ఎలాంటి వ్యూహాన్ని, ఎలాంటి ప్రణాళికలు అభ్యర్థులు తయారు చేసుకోవాలి, గరిష్ట మార్కులు ఏ విధంగా సాధించాలి, అంతిమంగా ఉద్యోగాన్ని సాధించడానికి ఎలాంటి మెలకువలు పాటించాలని అంశాన్ని ప్రధానంగా చెప్పడానికి ఈ వీడియోను చేయడం జరిగింది. ఒకసారి ఆ డేట్లు జస్ట్ సూక్ష్మంగా పరిశీలిద్దాం. సో ఇక్కడ డేట్లు ఇచ్చాడు, దీని గురించి ఎక్కువ డిస్కషన్ అవసరం. ఎగ్జామినరు, సిస్టమ్ అసిస్టెంట్ 18th ఏప్రిల్, 19th ఏప్రిల్, 20th ఏప్రిల్, షిఫ్ట్ 3. అలాగే వీళ్ళకు ప్రొఫిషియన్సీ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. టైపిస్టులకు, కాపీయిస్టులకు వీళ్ళకు ఉంటుంది కనుక అది కూడా 18th ఏప్రిల్ రోజున షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3లో పెట్టారు. ఇది ఒకటి. తర్వాత నెక్స్ట్ ఈ జూనియర్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంటు, రికార్డ్ అసిస్టెంటు వీళ్ళకు కూడా ఎగ్జామ్ డేట్ ఇచ్చారు. 15th, 16th, 20th. సో జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్ డేట్లు గురించి షిఫ్ట్లో ఉంటాయి. వీళ్ళకి ఎక్కువ మంది ఉన్నారు. జూనియర్ అసిస్టెంట్ ఎక్కువ మంది అప్లై చేస్తారు కనుక 3 షిఫ్ట్లు ఉంటాయి. మీకు ఆల్ టికెట్లో ఆ టైం కూడా ఇస్తారు. అలాగే ఆ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది వాళ్ళ కాపీస్ట్కు, టైపిస్ట్కు, అది కూడా సపరేట్గా ఉంటుంది. జిల్లా కోర్టులు అలాగే హైకోర్టుకు సంబంధించిన అంశాలు ఇవి ఎగ్జామ్ డేట్లు. దిస్ ఈస్ రిగార్డింగ్ ది ఇన్ఫర్మేషన్. మరి అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ 12 రోజుల్లో అభ్యర్థులు ఏ విధంగా చదవాలనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే అభ్యర్థులు జీబీకే పబ్లికేషన్ ప్రచురణ పుస్తకాలు తీసుకొని చదివిన వారికి ఏ డోకా లేదు. అలాగే ఆన్లైన్ కోర్సు తీసుకున్నారు కూడా బ్రహ్మాండంగా వాళ్ళు చేస్తున్నారు. ఇంతవరకు ప్రస్తుతం కొన్న వాళ్ళు ఆన్లైన్ ఈ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటనేది మనము వాళ్ళకు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికి ఆల్రెడీ పుస్తకాన్ని చదివేసిన వాళ్ళు ఈ 10 రోజుల్లో 12 రోజుల్లో రివిజన్ చేసుకోండి. రివిజన్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ టెస్ట్ సిరీస్ రాయండి. అప్పటికి మీకు ఎగ్జామ్ పట్ల సంపూర్ణ అవగాహన, మీపై నమ్మకం, కంపల్సరీ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధిస్తామనే యొక్క విశ్వాసం అనేది మీకు వచ్చి తీరుతుంది. సో ఫస్ట్ టైం పూర్తి చేయండి, తర్వాత కొంత రివైజ్ చేయండి, ఇమీడియట్గా టెస్టులు చేయండి. ఆన్లైన్ టెస్ట్ మనం ఉన్నాయి కనుక సో అవి చేయండి, దాంతో కాన్ఫిడెంట్గా ఉంటారు. ఇది మరి ఎలాగా ఇప్పుడు స్టార్ట్ చేసిన పరిస్థితి ఏంటి, అది కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఎవరైతే స్టార్ట్ చేశారో, ఇంతవరకు చదవని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కువ గంటలు చదవాలి. కనీసం అంటే రోజుకు 12 గంటలు చదవాలి. ఆఫీస్ సబార్డినేట్, అలాగే వీ హ్యావ్ దట్ ప్రొఫెసర్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఎంత అరౌండ్ ఒక 450 పేజీలు ఉంది. ఈజీగా రోజుకు ఒక 30-40 పేజీలు చదివితే కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో వాళ్ళకు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. దీంట్లో ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఉన్నాయి. అలాగే డిగ్రీ స్థాయిలో వాళ్ళకు కూడా ఈ పుస్తకం ఉంది, దీన్ని తీసుకొని చదవండి. దీనికి తోడుగా ఆన్లైన్ టెస్ట్ ఉంది. 15 టెస్ట్ గ్రాండ్ టెస్ట్ పెట్టాం. ఎలాగైతే హైకోర్టు వారు ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ పెడుతున్నారో అదే తరహాలో బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఆన్లైన్ టెస్ట్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అభ్యర్థుల సౌకర్యార్థం కేవలం జస్ట్ ₹99, 1500 ప్రశ్నలు ఉంటాయి. బ్రహ్మాండంగా మీకు ఉపయోగపడుతుంది. ఇందులో కనీసం అంటే 50-60% ప్రశ్నలు యాక్చువల్ ఎగ్జామ్లో కలిసేందుకు అవకాశం ఉంది కనుక ఆ యొక్క అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ జీకేలో మీరు ప్రధానంగా, జీకే అనేది ఓషన్, ప్రధానంగా ఎక్కడ ఫోకస్ చేయాలంటే గతంలో పరిశీలిస్తే ఈ చరిత్ర, సంస్కృతి, కళలు, నృత్యాలు, వివిధ తెగలు ఉండే రాష్ట్రాలు, అలాగే
ఈ కరెంట్ అఫైర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఈ అవార్డులు వాటిపైన బాగా చేయండి. తర్వాత ఈ జాగ్రఫీలో భారతదేశం యొక్క నదీ వ్యవస్థ, అలాగే వాతావరణం ఎలా ఉంటుంది, మినరల్స్ ఎక్కడ లభ్యమవుతాయి, ఈ పరిశ్రమల యొక్క అంశాలు వాటిపైన ఫోకస్ చేయండి. ఇక పాలిటీలో ముఖ్యంగా ఈ భారత రాజ్యాంగ ప్రవేశిక, దాని పీఠిక, ప్రియాంబుల్ అంటాం, అలాగే ప్రాథమిక హక్కులు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఈ న్యాయ వ్యవస్థ, అలాగే పార్లమెంట్, వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు మార్కులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగా మొత్తం అభ్యర్థులు ఎక్కడ వీక్గా ఉన్నారో మీకే తెలుస్తుంది. కొంతమంది హిస్టరీ బాగా ఉంటుంది, కొంతమంది పాలిటీ బాగా తెలుసు, కొంతమంది జాగ్రత్త బాగా తెలిసి ఉంటుంది. మీకు బాగా పట్టున్న అంశాలను పక్కన పెట్టేసి ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో వాటిని ఎక్స్ట్రాగా 1 or 2 times ఎక్స్ట్రాగా చదవండి. అప్పుడు మీకు ఆ యొక్క వెల్త్ ఏదైతే ఉందో అది కవర్ అయిపోతుంది. ఇది ఒక స్ట్రాటజీ. తర్వాత గుర్తు లేదన్నప్పుడు ఏం చేస్తారంటే కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, వెంటనే 3 సార్లు చదవద్దు. సో దాన్ని ఏం చేస్తారంటే మార్నింగ్ చదివిస్తారు, తర్వాత మధ్యాహ్నం మళ్ళీ ఈవినింగ్ పడుకునే ముందు ఒక్కసారి దాన్ని రివిజన్ చేసుకోండి, డెఫినెట్గా గుర్తుంటుంది. ఇది గుర్తుండడానికి ఒక టెక్నిక్. ముఖ్యంగా ప్రాక్టీస్ టెస్టులు చాలా 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 ఇంపార్టెంట్. ఇక తర్వాత ఎలాగ నెగిటివ్ మార్క్స్ మనకు లేవు కనుక ఏ ప్రశ్న వదిలేద్దు, అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసే ముందు ఏం చేస్తారంటే మీరు వెంటనే ఆన్సర్ చేయకుండా ఆ ప్రశ్నకు ఆన్సర్ తెలియకపోతే దాన్ని టిక్ పెట్టుకోండి. సో ఈ ప్రశ్న ఆన్సర్ మీరు ఎన్నికి రావచ్చు. మళ్ళీ మీకు ఆ పేపర్ ఎట్లా ఉంటుందంటే మీరు 100 క్వశ్చన్లు అయిన తర్వాత ఏది క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదో వాటిని ఎన్నికి వచ్చి మీరు మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కంపల్సరీగా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఇక ఈ 100 క్వశ్చన్లు ఎక్కడో చోట మీకు డౌట్ ఉన్న చోట సమాచారం రావచ్చు. అట్లా అన్ని క్వశ్చన్లు చూడడం వల్ల కొంత సమాచారం వచ్చి 2-3 క్వశ్చన్స్కు మీకు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జీకే జిఎస్లో అవకాశం. ఇక ఇంగ్లీష్ అనేది ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం నుంచి వస్తున్న అభ్యర్థులు ఇంగ్లీష్లో కొద్ది ఇబ్బంది పడుతున్నారు. ఇంగ్లీషే డిసైడింగ్ అవుతుంది లాస్ట్కు. ముఖ్యంగా జూనియర్ స్టూడెంట్ స్థాయిలో 40 మార్కులు ఉంటుంది. ఇక ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్లో 15 మార్క్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ సినానిమ్స్, యాంటానిమ్స్, అలాగే ప్రిపోజిషన్స్, ఈ వర్బ్ ఫార్మ్స్, వీటిపైన బాగా ఫోకస్ చేయండి. డెఫినెట్గా వీటిపైన ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. అలాగే వెకాబులరీ అంటే ఓషన్, మ్యాక్సిమం ట్రై చేయండి. పుస్తకంలో నీటికి ఇచ్చేవన్నీ కూడా వాటిని చదువుకుంటూ లాస్ట్ ఇయర్ 80% ఆఫ్ ద క్వశ్చన్స్ గ్రామర్లో మనకు వచ్చాయి. కానీ కేవలం ఈ బుక్కే పరిమితం కండి, టైం లేదు కనుక జీబీకే పబ్లికేషన్ ప్రచురించిన పుస్తకాలకు పరిమితం కండి, ఆన్లైన్ టెస్ట్కే పరిమితం కండి. ఇవి బాగా చేస్తే కంప్లీట్గా మీకు బాగా కవర్ అవుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న మెలకువలు పాటించి తక్కువ టైం ఉందనే భయపడద్దు, దాన్ని మనం ఏం చేయలేం కనుక ఉన్న టైంలోనే మ్యాక్సిమం మీరు 12 గంటలు చదువుతారా, 13 గంటలు చదువుతారు, దానిపైన మీ యొక్క ఉద్యోగ సాధన అనేది ఆధారపడి ఉంటుంది. సో బీ కాన్ఫిడెంట్, బీ కరేజియస్, కాన్ఫిడెంట్గా ఉండండి, కరేజియస్గా ఉండండి, నమ్మకంగా ఉండండి. చదువుతున్నప్పుడు డెఫినెట్గా వస్తుందనే యొక్క ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. అప్పుడు మీలో ఒక శక్తి వస్తుంది. అంతేగాని ఎగ్జామ్ తక్కువ టైం ఉందని చెప్పేసి డీలా పడద్దు, ఏం కాదు. ఎందుకంటే గతంలో కేవలం 10 days కూడా చదివి ఉద్యోగం సాధించిన మన స్టూడెంట్ చాలామంది ఉన్నారు. అట్లేం కాదు, వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి ఉంటుంది. ఒక వ్యక్తికి 3 సార్లు చదివినా గుర్తుండదు, ఒక అభ్యర్థికి 1 సారి చదివితే గుర్తుంటుంది. ఆ వైయక్తిక భేదాలు ఉంటాయి కనుక మీరే గ్రేట్, మిమ్మల్ని మీరు అంచనా వేసుకోండి. అలా మీరంతకు మీరుగా వాటిని అంచనా వేసుకొని చదివితే డెఫినెట్గా సాధించవచ్చు. ఈ యొక్క 10-12 ఆల్రెడీ కొంచెం చదివింటారు కదా, పూర్తిగా చదవకుండా అయితే ఉండరు కదా. ఈ 12 రోజుల్లో ఈ స్ట్రాటజీని మీరు అనుసరిస్తే డెఫినెట్గా మంచి మార్కులు వస్తాయి. మీరు అనుకున్న ఉద్యోగం అనేది కూడా రావడానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయని నేను చెప్పగలను. సో అభ్యర్థులంతా చక్కగా ఈ 12 రోజులు, రోజు 12 రోజులు ఇంటూ 12 అట్లా గుర్తుపెట్టుకో. 12 724 గంటలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. సో 100 క్వశ్చన్లే కదా వచ్చేది, మీకైతే 45 క్వశ్చన్లే కదా. సో ఏం కంగారు లేదు, చదవచ్చు. సో ఆ విధంగా మీరు నమ్మకంగా మీ మీద నమ్మకంతో ముందుకెళ్ళండి, డెఫినెట్గా ఉద్యోగాలు సాధిస్తారు. సో మీకు అందుకు జీబీకే పబ్లికేషన్స్ వారు అండగా ఉంటారు. సో ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. బీ బోల్డ్, బీ కరేజియస్, గో హెడ్. తప్పకుండా మీరంతా కూడా విజయం సాధిస్తారు, ఏమి డీలా పడద్దు, రైట్? సో విష్ యూ ఆల్ ది బెస్ట్. అలాగే జీబీకే పబ్లికేషన్ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలా గంట యొక్క సింబల్ నొక్కండి, అలా మిత్రులు కూడా చేరవేయండి. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.